నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. హ్యాట్రిక్ విజయాల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే అందరి కళ్లు మాత్రం ఒకే ఒక్కడిపై ఉన్నాయి. అతడే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ప్రస్తుతం ఐసీసీ నెంబర్ 1 బౌలర్ గా ఉన్న వరుణ్ పాకిస్తాన్ ను మట్టి కరిపించేందుకు తన అమ్ముల పదిలో కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకున్నాడు. ఒకప్పుడు తన కెరియర్ ను ప్రశ్నార్థకం చేసిన అదే పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు వరుణ్ వేసిన స్కెచ్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. క్రికెట్ చరిత్రలో కొన్ని ఓటములు మనిషిని కుంగదీస్తాయి, కానీ వరుణ్ చక్రవర్తిని మాత్రం ఆ ఓటమి ఒక యోధుడిలా మార్చింది. 2021 టీ20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ వరుణ్ కెరియర్లో ఒక చీకటి అధ్యాయం. కేవలం 3 మ్యాచ్ల అనుభవంతో బరిలోకి దిగిన వరుణ్ను పాక్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఆ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన వరుణ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో 151వ స్థానంలో ఉండేవారు. ఆ దెబ్బతో వరుణ్ కెరియర్ క్లోజ్ అని అంతా అనుకున్నారు. వరుసగా 3 ఏళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు. కానీ మిస్టరీ స్పిన్నర్ అంటే ఊరకే లొంగిపోయేవాడు కాదు. ఐపీఎల్లో చెమటోడ్చి తన బౌలింగ్ను రీఇన్వెంట్ చేసుకుని 2024లో టీమిండియాలోకి అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2026లో వరుణ్ చక్రవర్తి ఒక సెన్సేషన్. గత ఏడాది కాలంలో అంతర్జాతీయ టీ20లో ఏకంగా 61 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ 61 వికెట్లలో 48 వికెట్లు కేవలం తన గుగ్లీ బంతులతోనే సాధించడం. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న వరుణ్ పాక్ బ్యాటర్లకు ఒక సవాలుగా మారాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో, అంటే 7 నుంచి 16 ఓవర్ల మధ్య వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం పాకిస్తాన్ ఆటగాళ్లకు హిమాలయాలు ఎక్కడం కంటే కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం 7.30 ఎకానమీతో బంతుల్ని విసురుతున్న వరుణ్ బ్యాటర్లకు బంతి ఎటు తిరుగుతుందో అర్థం కాకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేసి తన పాత బాకీని వడ్డీతో సహా తీర్చుకున్నాడు. ఇప్పుడు అదే జోరును వరల్డ్ కప్ వేదికగా కొనసాగించాలని చూస్తున్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఇక్కడ వరుణ్ చక్రవర్తి వదిలే మ్యాజిక్ బంతులకు పాక్ ఆటగాళ్లు వికెట్లు పారేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 151వ ర్యాంకు నుంచి నెంబర్ 1 స్థాయికి చేరిన ఈ యోధుడు ఆదివారం పాకిస్తాన్ను ఎలా కట్టడి చేస్తాడో అని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.